నమస్తే క్రియేటర్స్, 30,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం మనము. ప్రతి ఒక్క వ్యూవర్, మీరు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా సరే, రీసెంట్గానే ఛానల్తో ట్రావెల్ అవుతున్నా సరే, మధ్య మధ్యలో వీడియోస్ మనవి చూస్తున్నారు, వేరే వాళ్ళు చూస్తున్నారు, ఇట్లా జరుగుతున్నా సరే ప్రతి ఒక్క వ్యూ వాల్యుబుల్ అనమాట. ప్రతి ఒక్క వ్యూ ఇది ఒక్కొక్క ఇటుక పేర్చుకున్నట్టు అట్లా పెరుగుతూ ముందుకు వచ్చినాయి అనమాట. ప్రతి ఛానల్, మీరు కూడా క్రియేటర్స్ కాబట్టి మీకు కూడా ఆ ఎమోషన్ కానీ లేకపోతే ఆ పెయిన్ కానీ మీకు అర్థమవుతుంది అనమాట. దాంట్లో ఎంత భారం ఉందనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో 30,000 సబ్స్క్రైబర్స్ వచ్చి అక్కడ వరకు రావడానికి దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా మీ వ్యూ కూడా దాంట్లో ఒక ఫ్యాక్టర్ అనమాట. మీరు ఒకసారి వీడియో చూసారనుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా సరే అది వేరే వాళ్ళకి చూపిస్తుంది అనమాట. మీరు చూసారు, సబ్స్క్రైబ్ చేయలేదు, కానీ వ్యూస్ పెరుగుతున్నాయి కదా, దానికోసం అని చెప్తున్నాను. సో ప్రతి సింగిల్ వ్యూవర్కి ఒక్కసారి చూసినా, కొంచెం సేపే చూసినా, ప్రతి ఒక్కరికి పేరు పేరైన నా థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట. ఇది నా ఒక్కళ్ళ సక్సెస్ అని నేను అనుకోవట్లేదు, ఇది మనందరి సక్సెస్ అనమాట. ఎందుకు అంటే దీంట్లో చాలా ఫేక్ ఛానల్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఫేక్ ఛానల్స్ ఉన్నాయి, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ టెక్ క్రియేటర్స్ ఉన్నారు. యూట్యూబ్ ఎడ్యుకేషన్లోనే మాట్లాడుతున్నాను. యూట్యూబ్ ఎడ్యుకేషన్లో కూడా రకరకాల టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారన్నమాట. కొంతమంది ప్యూర్గా ఆర్గానిక్ గ్రోత్ ఆ ఫార్మాట్లో ఉన్నారు, కొంతమంది మిక్స్డ్గా చెప్తున్నారు, కొంతమంది ప్రాపర్గా ఇన్ఆర్గానిక్గా చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళ మధ్యలో కూడా నన్ను మీరు కొంచెం ముందుకు తీసుకొచ్చారు. దానికి నేను చాలా రుణపడి ఉన్నాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి. అండ్ ఈ 30,000 సబ్స్క్రైబర్స్ రావడానికి నేను ఏమేమి చేశాను, ఆ 30,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన టోటల్ ప్రాసెస్లో నాకు ఎంత రెవెన్యూ వచ్చింది, అది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. అది కూడా నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఓవరాల్గా ఎంత రెవెన్యూ వచ్చింది ఇప్పటి వరకు, నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి, మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎంత రెవెన్యూ వచ్చింది అది కన్సిడర్ చేద్దాము. అది చూద్దాం, మనం లైవ్లోనే చూద్దాము. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను చాలాసార్లు అప్స్ అండ్ డౌన్స్ చూసాను అనమాట. చాలాసార్లు చాలా డౌన్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఛానల్ డౌన్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత నేను మళ్ళీ రైజ్ ఎలా అయ్యాను, దానికి రీజన్స్ ఏంటి. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి చెప్తున్నానంటే నా ఛానల్ గురించి నాకు కూడా తెలిసి ఉండాలి కదా. మీకు టెక్ క్రియేటర్గా మీకు తెలుసు, టెక్ గురు అనుకోండి సింపుల్గా చెప్పాలంటే. టెక్ గురుగా మీకు తెలుసు, కానీ ఇండైరెక్ట్గా నేను కూడా ఒక క్రియేటర్నే కదా. ఫస్ట్ పాయింట్, నేను క్రియేటర్ని. దాని తర్వాత కంటెంట్ బట్టి అది గురువునా లేకపోతే మీకు హెల్ప్ అవుతుందా, అది సెకండరీ ఫ్యాక్టర్ అనమాట. సో ఆ అనాలిసిస్ అనేది నా ఛానల్ మీద కూడా నేను వేసుకుని ఉంటాను కదా. అప్స్ అండ్ డౌన్స్ అవడానికి రీజన్ ఏంటి, ఏం మిస్టేక్స్ నేను చేశాను, అది ప్రైమ్ ఫోకస్ అనమాట. ఎందుకంటే మిస్టేక్స్ ఎవరు చేయకూడదు. సెకండ్ థింగ్, నేను వాటిని కరెక్ట్ చేయడానికి ఎట్లాంటి మెజర్స్ తీసుకున్నాను, అదొకటి. అండ్ ఈ 30,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా నేను దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో అన్ని డీటెయిల్స్ మనం కవర్ చేద్దాము, డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్దాము. సో ఇప్పుడు నేను చెప్పా కదా, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్, మీకు ఇది నచ్చుతుంది. ఆ పాయింట్ ఏంటి అంటే రెవెన్యూ అనమాట. నేను డైరెక్ట్గా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఓకే, సో ఇక్కడ ఇది ఓవరాల్గా మన ఛానల్ లైఫ్ టైం బెటా అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది, ఇది లైఫ్ టైము. ఈ లైఫ్ టైంలో ఓవరాల్గా వచ్చిన వ్యూస్, ఈ షార్ట్స్ వ్యూస్ కన్సిడర్ చేయకండి. నేను పెద్దగా టూ మెనీ షార్ట్స్ వ్యూస్ కూడా నా దాంట్లో రావు, టూ మెనీ షార్ట్స్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయను అనమాట. సో షార్ట్స్ గురించి వాళ్ళు ఒక డిస్క్లైమర్ ఇస్తున్నారు, అది కన్సిడర్ చేయక్కర్లేదు. సో ఓవరాల్గా 3.2 మిలియన్ వ్యూస్ అని మీరు అనుకోవచ్చు అనమాట లైఫ్ టైము. సో షార్ట్స్ మనకి మిలియన్స్లో వెళ్ళదు కాబట్టి అంతా ఇక్కడ 10 బిలియన్స్ అలా కనిపించట్లేదు. మీ ఛానల్స్లో అయితే మీరు షార్ట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, ఎంటర్టైన్మెంట్ అయితే మీకు మిలియన్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వాచ్ టైం మీకు ఆబ్వియస్గా ఇక్కడ కనిపిస్తుంది. సబ్స్క్రైబర్స్ 31,000 ఈ వీడియో చేసేటప్పుడు ఇంకొక 1,000 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు, అంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ మధ్యలో వచ్చినాయి కదా వాటికి. సో ఓవరాల్ రెవెన్యూ ఇక్కడ వచ్చేసి 1,01,563. సో నేను ఈ వీడియో చేద్దాం అనుకునే టైంకి ఇంత లేదనమాట, 99,000 నా దగ్గరలో ఉంది. సో 1 lakh దాటిపోయింది. సో ఇక్కడ మీకు కనిపించేది 1 lakh రూపీస్ అనమాట. ఈ 1 lakh రూపీస్ సింగిల్ పేమెంటో లేకపోతే ఎవ్రీ మంత్ 1 lakh వస్తుంది, ఎవ్రీ మంత్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వస్తూ ఉంటాయి అనమాట కొన్ని ఛానల్స్కి. సో మీరు అలా కన్సిడర్ చేయకండి, ఇక్కడ ఓవరాల్గా వచ్చింది ఎంత అనమాట. సో ఇది కూడా ఎప్పటి నుంచి, ఇక్కడ మనకి ఈ టైం ఫ్రేమ్, మీకు ఈరోజు టైం ఫ్రేమ్ తెలుసు కదా, ఆ టైం ఫ్రేమ్ లైక్ జూన్ ఎండింగ్ అనుకోండి. సో ఇక్కడ నేను స్టార్ట్ చేసినప్పుడు జూలై 2023, అంటే 2 years అనమాట. 2 yearsకి 1 lakh మీరు కన్సిడర్ చేసుకోండి. 2 years అంటే 24 months. ఒక్కొక్క మంత్కి ఎంత వచ్చిందనేది మీరు అర్థం చేసుకోండి, అంత అలా ఉంటుంది అనమాట. సో మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఎక్కువ వచ్చింది. ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఒక్క టైం ఫ్రేమ్లోనే ఇక్కడ ఎంతో ఓకే, ఇది 1,500 అనమాట. ఇక్కడ పైన 1,500 కనిపిస్తుంది కదా. సో 1,500, ఆ 1,500 దగ్గరలో 1,200 ఎంత వచ్చిందనమాట ఒక టైం ఫ్రేమ్లో. ఇంకొక టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ ఇది కూడా 1,200, 1,300 ఆ టైం ఫ్రేమ్ అట్లా వచ్చింది. సో మధ్యలో 500, 600 ఇట్లా ఈ అప్స్ అండ్ డౌన్స్ వెయిట్ వల్ల వస్తాయంటే మెంబర్షిప్స్ ఎక్కువ తీసుకుని ఉంటారు. సడన్గా పెద్ద మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు అనమాట. బై మిస్టేక్లో తీసుకుని ఉండొచ్చు, లేదంటే
కావాలని ఒకసారి తీసుకుందాము వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఆ మెంబర్షిప్ తీసుకుని మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటారు అనమాట. సో ఆ వన్ టైం పేమెంట్ జరుగుతుంది కదా, వన్ టైం పేమెంట్ రిలేటెడ్ ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో యావరేజ్గా మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఎంత వస్తుంది ఏంటనేది 100, 260 ఇట్లా ఈ ఫార్మాట్లో నడుస్తుందన్నమాట. సో మీరు ఇది ఓవరాల్ రెవెన్యూ మీద నేను పెద్ద ఫోకస్ ఏమి చెప్పట్లేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇంత రెవెన్యూ వచ్చిందనమాట. సో దీంట్లో నేను ఏం చేశానన్న డౌట్ కూడా మీకు రావచ్చు. సో ఇందులో కొన్ని గివ్ అవేస్ ఇచ్చాను స్టార్టింగ్లో. ఛానల్ చూస్తున్న వాళ్ళకి అది తెలుసుండొచ్చు. ఆ గివ్ అవేస్ ఎలా ప్లాన్ చేశానంటే, సో ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే నిజంగా నీడ్ ఉందో, సో వాళ్ళు ఓన్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ర్యాండమ్గా ఒక 500 ఇచ్చేయండి, 1000 ఇచ్చేయండి, లేకపోతే 5000 ఇచ్చేసాను ఫ్రెండ్స్, ఇట్లా అలా కాకుండా క్రియేటర్స్కి ఎవరికైతే ఎక్విప్మెంట్ లేదో వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి అని చెప్పాను అనమాట. సో ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయలేరు కదా, వాళ్ళు డైరెక్ట్గా నాకు ఇది ప్రాబ్లం అని చెప్పి అట్లా కామెంట్లు చేయలేరు, ఎందుకంటే చాలామంది హెసిటేషన్ అట్లా ఉంటుంది. సో నన్ను ఇండైరెక్ట్గా కాంటాక్ట్ చేశాను అనమాట, లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ అట్లా కాంటాక్ట్ చేసిన వాళ్ళకి ఈ స్టాండ్స్ కానీ మైక్స్ కానీ ఇట్లాంటివి నాకు స్పెసిఫిక్ నెంబర్ కూడా గుర్తులేదనమాట. 1, 2, 3 ఇలా సింగిల్ డిజిట్ అయితే కాదు, మల్టిపుల్స్ ఒక మేబీ ఒక 50 పైన ఉండొచ్చేమో అనుకుంటున్నా. ఓవరాల్గా 50 పైన ఉండొచ్చేమో. 2 years టైం ఫ్రేమ్ కదా, మీరు అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే. ఇది నేను గివ్ అవేస్ కాకుండా, అంటే మీటప్స్ పెట్టినప్పుడు గివ్ అవేస్ కాకుండా స్పెండ్ చేసిన మనీ అనమాట. మిగతా మనీ నేను ఎక్కడ స్పెండ్ చేసినంటే ఎక్విప్మెంట్ మీద స్పెండ్ చేసి ఉంటాను. ఈ డిజిటెక్ మైక్ అవ్వచ్చు, వెనకాల ఆ స్టాండ్స్ కొనడం కానీ, లేకపోతే ఈ టేబుల్స్ కూడా రీసెంట్గా మీరు స్టార్టింగ్ నుంచి వీడియోస్ వస్తుంటే మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో నేను ఎప్పుడు కూడా టూ మచ్ మనీ ఇన్వెస్ట్ చేయను అనమాట. నేను ఏది కొన్నా సరే అది వేరే పర్పస్ కూడా తర్వాత నాకు యూజ్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇది యూట్యూబ్ చేయట్లేదు అనుకోండి, అది వేరే పర్పస్ కోసమైనా నాకు యూజ్ అవ్వాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను తీసుకుంటాను అనమాట. మేము ఈ వీడియోస్ స్టార్ట్ చేసిన కొత్తలో, అంటే లాంగ్ బ్యాక్ ఒక 6-7 years బ్యాక్కి మేము అంబ్రెల్లా లైట్స్ కొన్నాం అనమాట. వీడియోస్ చేద్దామని అప్పట్లోనే యూట్యూబ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అప్పట్లోనే చేద్దామని, మల్టిపుల్ వీడియోస్ చేద్దామని నేను మా బ్రదర్, ఇందులో నా పార్ట్ ఎంత ఉందో మా బ్రదర్ పార్ట్ కూడా అంతే ఉందన్నమాట. సో మేమంతా కలిసి అప్పుడు అంబ్రెల్లా లైట్స్ కొన్నాం. ఇప్పటికీ నేను ఆ అంబ్రెల్లా లైట్సే వాడుతున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం లైటింగ్ బెటర్ అయింది. అది ఏంటంటే అదే అంబ్రెల్లా లైట్స్ని యూజ్ చేసుకొని దానికి అడిషనల్ బడ్జెట్ ఏం పెట్టకుండా దానికి ఒక సాఫ్ట్ బాక్స్ స్టాండ్ లాంటిది కొన్నాం. సాఫ్ట్ బాక్స్ అంబ్రెల్లా లాంటిది కొన్నాను అనమాట. నార్మల్గా ఏం చేస్తారు, బడ్జెట్ ఎక్కువ పెట్టేవాళ్ళు, మైండ్ సెట్ అలా ఉండేవాళ్ళు ఏం చేస్తారు, పోతే పోయినాయి ఒక 10,000, 20,000 అని చెప్పి ఒక పెద్ద సాఫ్ట్ బాక్స్ కొంటూ ఉంటారు అనమాట. సో నేను అలా స్పెండ్ చేయలేదు. సాఫ్ట్ బాక్స్ ఇది 1,500 అలా వచ్చింది, సింపుల్ సాఫ్ట్ బాక్స్ అనమాట. దాంట్లోనే నేను ఆ పాత లైట్స్ని అడ్జస్ట్ చేశాను అనమాట. ఇంకా మీరు చాలా ఉంటాయి అన్నమాట ఇందులో న్యూయాన్సెస్ చిన్నవి. సో నా ఎక్స్పెండిచర్ అంతా చాలా మైన్యూట్ ఉంటుంది. ఈ లక్షాన్ని నేను ఇక్కడ ఖర్చు పెట్టానని చెప్పలేదు, చాలా తక్కువ ఉంటుంది నేను ఎక్విప్మెంట్ ఖర్చు పెట్టింది. అండ్ మిగతా మేజర్ నేను ఖర్చు పెట్టింది ఎక్కడంటే ల్యాప్టాప్ కొన్నాను అనమాట. నేనేంటంటే యూట్యూబ్కి ల్యాప్టాప్ కొనాలి అంటే సేమ్ యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూని నేను యూజ్ చేసుకోవాలని చెప్పి ముందే నేను ఫిక్స్ అయి ఉన్నాను. సో అది నేను ఆల్రెడీ ఛానల్లో చెప్పించాను అనమాట. ఇది నాకు తెలిసి 2023 or 2024 స్టార్టింగ్లో మీకు ఈ ఇయర్ ఏం చేయాలని ఉంది, నెక్స్ట్ ఇయర్కి మీరు ఏం టార్గెట్ పెట్టుకోవాలనుకుంటున్నారని చెప్పి నేను అడిగి నాది కూడా చెప్పాను అనమాట. నేను ఇలా ఈ ఒక ల్యాప్టాప్ కొందాం అనుకుంటున్నాను, ప్లస్ ఒక మంచి హాలీల్యాండ్ అట్లాంటి మైక్స్ కూడా కొందాం అనుకుంటున్నాను, అట్లా చెప్పాను అనమాట. సో అది కూడా ఈ రెవెన్యూ నుంచి. ఆ రెండు కలిపి ఈ బడ్జెట్లో అయితే గ్యారంటీగా రావు. సో మొత్తం ఓవరాల్ రెవెన్యూ అంతా చూసుకున్నా సరే ఆ బడ్జెట్లో సెట్ అవ్వవు అనమాట. సో నేను ఈ ల్యాప్టాప్ని సెకండ్ హ్యాండ్లో కొన్నాను. మీకు ఆల్రెడీ యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి కదా, విశ్వాస్ కంప్యూటర్స్ అని ఇట్లా. సో అది ఎలా ఉంటుంది టెస్ట్ చేద్దాము, ప్లస్ మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు ఉంటుంది కదా, వాళ్ళ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసినట్టు ఈ డీటెయిల్స్ అన్ని మనకు తెలుస్తాయని చెప్పి సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ ఒకటి కొన్నాను. సో ఆ ల్యాప్టాప్ ప్లస్ మానిటర్ కూడా అనమాట. ఇక్కడ ఈ సైడ్ మీకు అప్పుడప్పుడు కొన్ని వీడియోస్లో మానిటర్ కనిపిస్తూ ఉంటుంది, మానిటర్ కూడా అనమాట. ఎందుకంటే OBS అది వాడుతున్నప్పుడు సెపరేట్ మానిటర్ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో వాటికి నేను కొంత స్పెండ్ చేయడం అయితే జరిగింది. సో ల్యాప్టాప్ ప్లస్ మానిటర్ అప్పుడు నాకు మోస్ట్లీ 50,000 అయితే పడ్డాయి అనమాట. నేను హయ్యెస్ట్ ఖర్చు పెట్టింది అదే అన్నిటికి. సో ఓవరాల్గా చూస్తే నేను ఖర్చు పెట్టింది దీనికి కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. లివింగ్ బిసైడ్ అదర్ మేజర్ ఫ్యాక్టర్స్, అంటే ఈ టైం నేను వేరే చోట పెట్టుంటే ఎక్కువ రెవెన్యూ వచ్చి ఉండేది, అలా కన్సిడర్ చేయట్లేదు నేను. దీనికి వచ్చింది ప్లస్ దీనికి నేను ఇన్వెస్ట్ చేసింది. సో ఓవరాల్గా బ్లాంక్ అవుట్ అయిపోయి ఉంటుందని నా ఫీలింగ్ అనమాట వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇది కాకుండా నేను ఇంకొకటి బైక్ కూడా కొన్నాను అనమాట. ఆ బైక్ ఏంటంటే టూ మచ్ హైఫై కూడా కాదు, నార్మల్గా ఏంటంటే నాకు బజాజ్ విక్రాంత్ V15 అని ఒక బైక్ ఉంటుంది, మీకు ఆల్రెడీ కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది కదా, దాని మీద V అని ఉంటుంది అనమాట. ఎందుకంటే నా నేమ్లో V ఉంది కాబట్టి. సో ఆ బైక్ నాకు కొద్దిగా అబ్సెషన్ అనమాట. ఆ బైక్స్ ఇప్పుడు రావట్లేదు. అండ్ ఒకవేళ కొత్తగా అదే బైక్ వచ్చినా సరే నేను కొనిండేవాను కాదు, ఎందుకంటే ఇప్పుడు వచ్చే బైక్స్ అన్నీ స్పెసిఫికేషన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటున్నాయి. టూ మచ్
ల్యాక్స్లో అంటే ఒక మినిమం ఒక 1.5 ల్యాక్స్ పెడితే కానీ ఒక మంచి బైక్ రాదనమాట. సో నేనేం చేశానంటే ఆ బైక్ కూడా నేను సెకండ్ హ్యాండ్లోనే కొన్నాను. ఎందుకు అంటే నాకు అది నచ్చుతుంది అనమాట. ఎందుకంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. అది ఒక విక్రాంత్ షిప్ నుంచి తయారు చేశారు, దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. సో నాకు అదే బైక్ కావాలని చెప్పి నేను కూడా అయితే సెకండ్ హ్యాండ్లోనే తీసుకోవడం జరిగిందనమాట. సో అది కూడా నేను ఇందులోనే కన్సిడర్ చేస్తున్నాను. దీని నుంచి రెవెన్యూ వస్తుంది కాబట్టి నేను ధైర్యంగా బైక్ కొనగలిగాను అనమాట. అంటే కొనలేక కాదు, మీరు సిచ్యువేషన్ అర్థం చేసుకోండి, కొనలేక కాదు, కొనగలుగుతాను. బట్ స్టిల్ నాకు హెసిటేషన్ ఉంటుంది అనమాట. మనీ ఖర్చు పెట్టాలంటే చాలా హెసిటేషన్ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి వచ్చి ఇప్పుడు స్టెబిలైజ్డ్గా ఇప్పుడు కండిషన్స్ బాగానే ఉన్నా సరే, స్టార్టింగ్ స్టేజ్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే టించ్ ఉంటుంది అనమాట. ఒక 1 రూపీ ఖర్చు పెట్టాలన్నా లేకపోతే ఒక 100 రూపీస్ ఖర్చు పెట్టాలన్నా తెలుస్తుంది అనమాట మనకి, దాని వాల్యూ ఎంత అని తెలుస్తుంది. సో మీలో కూడా చాలామంది కోరిలేట్ అయ్యే ఉంటారు. సో బేసిక్గా రెవెన్యూ పాయింట్ అది. సో మ్యాక్సిమం నేను ఇది వచ్చిందంతా ఇట్లా వీటికి మాత్రం ఖర్చు పెట్టాను అనమాట. లావిష్గా పెద్ద స్టూడియోలు పెట్టడము లేకపోతే ఏదో హడావుడి చేయడం అట్లా చేయలేదు. ఏమైనా పాయింట్అవుట్ చేయట్లేదు, జనరల్గా చెప్తున్నాను. సో దానికి అంటే ఉన్నదానికన్నా మించి ఎగరలేదనమాట. సింపుల్ లాజిక్ అది నేను చెప్పాలనుకున్నది. అది ఎందుకు చెప్తున్నానంటే ఈ రెవెన్యూ చూసి ఓకే ఇంకా చాలా వచ్చేస్తుందేమో, ఒక 1 మంత్ ఒక 10,000 వచ్చింది అనుకోండి, ఎవ్రీ మంత్ 10,000 వచ్చేస్తుంది. సో మనం ఏదో కొనేద్దాము, ఈఎంఐలో ఏదో కొనేద్దాం, అట్లా ఆలోచించకూడదు. మీరు ఇది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే. సో మీరు ప్రాపర్గా కంటెంట్ మీరు ప్రాపర్గా చేస్తున్నారు, మంచి ఎంటర్టైన్మెంట్ కేటగిరీలోనో టెక్ కేటగిరీలోనో లేకపోతే ఏదో ఒక కేటగిరీలో మంచి రెవెన్యూ సాలిడ్గా జనరేట్ అవుతున్నప్పుడు మీరు కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ ముందు నుంచి ఇన్వెస్ట్మెంట్ టూ మచ్ పెట్టకూడదు అనమాట దేనికైనా సరే. సో రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అప్స్ అండ్ డౌన్స్ గురించి మనం కొద్దిగా డిస్కస్ అయితే చేద్దాము. బ్యాక్ టు నార్మల్ మోడ్ అనమాట. సో నేను చేసిన కొన్ని మిస్టేక్స్ అవ్వచ్చు లేకపోతే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అవి కూడా నేను చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇందులో రాసుకున్నాను అనమాట బేసిక్గా మీకు తెలియాలని చెప్పి. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇన్కన్సిస్టెంట్ అప్లోడ్స్ అనమాట. ఎప్పుడైనా సరే మీరు నా ఛానల్ అబ్జర్వ్ చేస్తే రోజుకి ఒక వీడియో రావడము, రోజుకి కరెక్ట్ టైం ఫ్రేమ్కి వీడియో రావడము అలా ఉండదన్నమాట. వేరేస్ మీరు అదర్ ఛానల్స్లో చూస్తే కన్సిస్టెంట్గా వీడియోస్ ఉంటాయన్నమాట. లైక్ ఎవ్రీడే ఒక వీడియో లేకపోతే ఎవ్రీ 2 డేస్కి ఒక వీడియో, ఎవ్రీ 1 వీక్ ఒక వీడియో, ఇట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. టెక్ ఛానల్స్ నేను మాట్లాడేది, నాట్ జస్ట్ యూట్యూబ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేవాళ్ళు కాదు, మిగతా టెక్ ఛానల్స్ కూడా, పెద్ద టెక్ ఛానల్స్ కూడా వాళ్ళు ప్రాపర్గా కన్సిస్టెంట్ టైం లైన్ పెట్టుకొని వారానికి ఇన్ని వీడియోస్ పడాలి లేకపోతే వారానికి ఒక వీడియో గ్యారంటీగా ఈ టైం ఫ్రేమ్లో పడాలని చెప్పి దాన్ని బట్టి వెళ్తూ ఉంటారు అనమాట. సో దాన్ని బట్టి వెళ్తూ ఉండడం వల్ల కన్సిస్టెంట్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఎప్పుడైనా సరే క్వాలిటీ, ఎంగేజ్మెంట్, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మన వీడియోస్లో ఉండాలి. వాటి గురించి నేను మాట్లాడతాను, అవి ప్రైమరీ ఫ్యాక్టర్, అది నెంబర్ 1 అనమాట. మన వీడియోస్లో మంచి క్వాలిటీ ఉండాలి, చూడడానికి కాదు, కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ ఎంగేజ్మెంట్ కూడా ఉండాలి. అది మెయిన్ ఫ్యాక్టర్, దాని గురించి నేను కన్సిడర్ చేయట్లేదు. ఇక్కడ అవి ఉన్న తర్వాత మనం ఏం చేయాలి, కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. అది నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అది రికరింగ్ మిస్టేక్ అనమాట. మళ్ళీ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే దాన్ని కరెక్ట్ చేసి లిమిట్ కానీ లేకపోతే కరెక్ట్ చేసి ఫ్యాక్టర్స్ కానీ నా కంట్రోల్లో ఉండవు అనమాట. నేను వేరే ప్రాపర్ జాబ్ చేస్తుంటా కాబట్టి ఆ టైం ఫ్రేమ్ దీనికి సింక్ అవ్వదు సరిగా. ఒక్కొక్కసారి వర్క్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు కొద్దిగా రిలాక్స్ అవుదాం అనిపిస్తుంది, అట్లా ఉంటుంది అనమాట. సో ఈ ప్రాపర్గా వరుసకు వచ్చాను ఒక 10 వీడియోలు చేసేద్దాం, 20 వీడియోలు చేద్దాము, లేకపోతే ఇది ఐడియల్ సినారియో అనమాట. అలా చేసి ఉండాల్సింది. అలా చేసి ఉంటే ఈ పాటికే ఇంకా డబల్ సబ్స్క్రైబర్స్ వచ్చిండే వాళ్ళేమో, లేకపోతే ఇంకా ఎక్కువ రెవెన్యూ కూడా వచ్చి ఉండేదేమో. ఎందుకంటే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంటా కాబట్టి అక్కడ కూడా ప్రాబ్లం, అది మెయిన్ ప్రాబ్లం అనమాట. ఇన్కన్సిస్టెంట్ అప్లోడ్స్, కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయలేదు నేను. కన్సిస్టెంట్గా చేస్తే సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ట్రెండ్స్ని ఫాలో అవడం. జనరల్గా బయట ట్రెండ్స్ ఏవో జరుగుతూ ఉంటాయి, ఆ ట్రెండ్స్ని తీసుకొని దీంట్లో మర్జ్ చేయొచ్చు, ఎలాంటి కేటగిరీలోనైనా మర్జ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బయట ఏదో ఇప్పుడు గ్లాస్ తీసుకొని దాంట్లో పసుపు వేస్తున్నారు, అది పసుపు వేస్తూ నేను ఒక టెక్ వీడియో ఏదైనా చేయొచ్చు దాంతో కలిపి, అది మీకు బ్లెండ్ చేయొచ్చు అనమాట. దీన్ని బ్లెండ్ చేయొచ్చు. సో అట్లాంటి థాట్ ప్రాసెస్. దానికి ఏంటంటే ఆ ట్రెండ్ జరుగుతున్నప్పుడే మధ్యలోనే మనం వెంటనే జంప్ ఇన్ అయ్యి మనం వెంటనే వీడియో చేయగలగాలి. నాకు ఆ టైం కుదరదు కాబట్టి అది కూడా ట్రెండ్ ఫాలో అవడం అనేది కూడా నా ప్రాబ్లం అనమాట. సో సెకండ్ది ఎప్పటికీ కవర్ అవ్వదు, కానీ ఫస్ట్ది నేను కవర్ చేసుకోవచ్చు. అంటే ఇన్కన్సిస్టెంట్ వీడియోస్ నేను ఏం చేయొచ్చు అంటే ప్రాపర్గా ఒక టైం పెట్టుకుని ఓకే ఇన్ని వీడియోస్ నేను జనరేట్ చేయాలని చెప్పి ఆ వీడియోస్ క్రియేట్ చేసుకుని వాటిని షెడ్యూల్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. అది నేను కరెక్షన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ట్రై చేస్తాను, గోయింగ్ ఫార్వర్డ్ ట్రై చేస్తాను. నెక్స్ట్ మెయిన్ థింగ్ నేను మేజర్గా చేసేది ఏంటంటే అనలిటిక్స్ని నేను పెద్దగా కన్సిడర్ చేయను అనమాట. అందరికీ చెప్తాను, అందరూ చెయ్యాలి కూడా. అది అనలిటిక్స్ని మీరు చూసుకోవాలి. మీకు ఎక్కువ రెవెన్యూ దేనికి వస్తుంది, లేకపోతే ఎక్కువ వ్యూస్ దేనికి వస్తున్నాయి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో అది అడుగుతూ ఉంటారు. అది మనకి మనం
అంటే మనల్ని అడుగుతూ ఉంటారు, లేకపోతే మన యూట్యూబ్ స్టూడియోలో కూడా క్లియర్గా ఉంటుంది అనమాట డీటెయిల్స్. ఇప్పుడు నేను దాన్ని పెద్దగా ఇగ్నోర్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకు అంటే నాకు టైం దొరకదు అనాలిసిస్ చేసుకొని, ఓకే ఈ వీడియోస్ వర్క్ అవుతున్నాయి, ఈ వీడియోస్ మళ్ళీ చేద్దాము, ఇట్లాంటివి చేద్దాం, అంత టైం దొరకదు అనమాట. సో అది ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు నాకు టైం ఫ్యాక్టర్ ఉంటే కనుక అనలిటిక్స్ని చూసుకుంటూ ఎలాంటి వీడియోస్ నేను చేస్తే బెటరు అది నేను కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్తే ఇంకొంచెం బెటర్గా, ఇంకొంచెం ఫాస్ట్గా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావడానికి స్కోప్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను మేజర్గా ఫోకస్ చేసినవి వర్క్ అయినాయి. అట్లీస్ట్ 30,000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము. సో మిస్టేక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా అంటే అది గ్రిడీ కాదు, అంటే టూ మచ్ సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి అనేది గ్రిడీ కాదు, కానీ ఇంకా వచ్చి ఉండొచ్చు బెటర్గా అనేది ఒక ఆశ అనమాట. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్టేక్స్ చెప్పాను. ఇక్కడ నెక్స్ట్ ఏది కరెక్ట్ వెళ్ళింది అనేది మీరు చూసుకోవాలి. 30,000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే బెటర్ థింగే కదా. సో నేనేం చేశానంటే నా ఐడియాస్ ఒక్కటే చెప్పుకుంటూ వెళ్ళిపోకుండా, ఓకే నాకు ఇది అర్థమైంది, ఇది చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, లేకపోతే దీని గురించి ఇది అట్లా నా పాయింట్ ఆఫ్ వ్యూ కన్సిడర్ చేయకుండా ఆడియన్స్కి ఏం కావాలి, మన సబ్స్క్రైబర్స్కి ఏం కావాలి, ఏ టైంలో ఎలాంటి వీడియోస్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏఐ జమానా నడుస్తుంది, సో ఏఐకి రిలేటెడ్ వీడియోస్ చేయాలి. రొటీన్ డైలాగ్స్, ఓల్డ్ సేమ్ కంటెంట్ అప్లోడ్ ఎలా చేయాలి, లేకపోతే రికార్డ్ ఎలా చేయాలి, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కదా, అవి మారవు అనమాట ఇప్పటికి. సో వాటి మీద మళ్ళీ చేసినా సరే బోర్ కొడుతుంది, మనకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాదనమాట. సో నేనేం చేశాను, సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఆడియన్స్ నీడ్ ఏంటి, ఆడియన్స్కి ఏం కావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేసుకుంటూ నా ఫోకస్ ఏరియా ఏదైతే ఉందో, నిషే ఏదైతే ఉందో, ఆ టెక్ కేటగిరీ, దాంట్లో కూడా యూట్యూబ్ ఎడ్యుకేషన్ అనే టెక్ కేటగిరీ ఉంది. దానికి రిలేటెడ్ ఇప్పుడు నేను ఏ వీడియోస్ చేసినా లేకపోతే ఇంకేది చేసినా అది క్రియేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది అనమాట. ఏదో ర్యాండమ్గా ఎక్సెల్ఎస్లో మీరు ఎక్సెల్లో కానీ లేకపోతే వేరియస్ టూల్స్లో పవర్ పాయింట్లో కానీ వాటిలో ఏ ఎలా యూస్ చేయాలి అవి నేను చెప్పను అనమాట. ఎందుకంటే అది మన కేటగిరీకి దగ్గరలో లేదు, అది చేస్తే ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి, కాకపోతే కేటగిరీ బయటికి వెళ్తుంది అనమాట. సో అది మళ్ళీ బయటికి వెళ్ళాను అనుకోండి, మళ్ళీ లోపలికి రావడం కష్టం అవుతుంది. సో ఫోకస్ ఏరియాలో ఉన్నా కాబట్టి నేను ఇదైతే ఫోకస్ ఏరియా మెయింటైన్ చేశానని చెప్పుకోవాలి. నెక్స్ట్ థింగ్ థంబ్నెయిల్స్ అండ్ టైటిల్స్. మీరు ఫస్ట్లో ఉన్న వీడియోస్ చూస్తే వాటికన్నా నేను థంబ్నెయిల్స్ ఇంప్రూవ్ చేస్తున్నానని అనుకుంటున్నాను. సో అది కొద్దిగా హెల్ప్ అయిందనమాట, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి, ఎక్కువ మంది క్లిక్ త్రూ రేట్ రావడానికి వాటికి హెల్ప్ అయిందనమాట. ఇంకా ఫైనల్గా నేను చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక కమ్యూనిటీ బిల్డ్ చేశాను. కమ్యూనిటీ బిల్డ్ చేయడం అంటే యూట్యూబ్ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనిటీ బిల్డింగ్ అనమాట. అంటే మనకంటూ కొంతమంది ఫాలోవర్స్ కానీ కొంతమంది ఫ్రెండ్స్ కానీ క్రియేట్ చేసుకోవడమే యూట్యూబ్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. అలా ఉంటే మన ఛానల్ లాంగ్ రన్లో ముందుకెళ్తూ ఉంటుంది. సో నేను మంచి క్రియేటర్స్ అవ్వచ్చు, లేకపోతే మంచి పీపుల్ అవ్వచ్చు మన కమ్యూనిటీలో ఉన్నారు. సో దానికి నేను థ్యాంక్ఫుల్ ఉన్నాను. సో నేను చేసింది కూడా అదే అనమాట. ఆ కమ్యూనిటీ ఎలా బిల్డ్ చేశాను, లైవ్ పెట్టడము, కామెంట్లు చేసినప్పుడు వాళ్ళకి రిప్లైలు ఇవ్వడము. సో ఇట్లాంటివి నేను చేయడం వల్ల ఒక కమ్యూనిటీ బిల్డ్ అయిందనమాట. సో నేను చేసిన బెస్ట్ థింగ్స్లో కామెంట్స్కి రిప్లై ఇవ్వడం కానీ, ఆ కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నట్టు మాట్లాడడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ అందరం కలిసి గ్రో అవుదాం అనేది ట్యాగ్ లైన్ అనమాట. మన బ్యానర్లో కూడా అదే ఉంటుంది, నేను ప్రతిసారి అదే రిపీట్ చేస్తుంటాను. అందరం కలిసి గ్రో అవుదాం, మీరు గ్రో అవ్వాలి, నేను గ్రో అవ్వాలి అన్నట్టు. సో అలాంటి కీవర్డ్స్తో నేను కమ్యూనిటీ బిల్డ్ చేశాను. సో అది కూడా బెస్ట్ థింగ్ అనమాట. అది వర్క్ అయింది బేసిక్గా, అందరికీ అది నచ్చుతుంది అనమాట. ఎందుకంటే దాంట్లో హానెస్టీ ఉన్నప్పుడు ఎవరికైనా నచ్చుతుంది ఆబ్వియస్లీ. సో అలా కమ్యూనిటీ బిల్డ్ చేయడం అనేది మీరు కూడా ట్రై చేయొచ్చు మీ ఛానల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అంటే ఇది మీది గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకపోయినా సరే మీరు ఏదో టిప్స్ అవి చెప్తున్నారు, టిప్స్ అవి ఫాలో అవుదామనో, లేకపోతే వాళ్ళని ఇంక్లూజివ్గా వాళ్ళని కూడా కలుపుకుంటూ మీరు వీడియోస్లో మాట్లాడుకుంటూ వెళ్తే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 30K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నేను ఏం సెలబ్రేషన్ చేశానంటే భారీ లెవెల్లో నేనేం సెలబ్రేషన్, కేక్ కటింగ్ ఇట్లాంటివి ఏం చేయలేదు, కానీ నేను ఒక మీటప్లో ప్లాన్ చేశాను అనమాట. సో ఈ మీటప్ కూడా ఎలా అంటే నేను పెద్ద తోపు లేకపోతే నేను ఇది అని చెప్పి ఒక పెద్ద స్టేజ్ అక్కడికి అందరినీ పిలిచి హాయ్ చెప్పి ఆటోగ్రాఫ్లు ఇచ్చి పంపించడం, ఫోటోలు తీసుకోవడం, ఇట్లా నాకు అది నచ్చలేదు అనమాట. బేసిక్గా అలా చేయకూడదు అని చెప్పి నేను ఎలా ప్లాన్ చేశానంటే దీనికి ఏదో ఒక వాల్యూ ఉండాలి. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి నేను ఏదో ఒకటి టీచ్ చేయడమో, లేకపోతే వాళ్ళకి ఏదైనా డౌట్స్ క్లారిఫై చేయడమో, ఏదో ఒకటి నేను హెల్ప్ చేయాలి. అట్లీస్ట్ ఒక 1 మెంబర్ అయినా 2 మెంబర్స్ అయినా 3 మెంబర్స్ అయినా వాళ్ళకి యూజ్ అవ్వాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ OBS స్టూడియో అంటే న్యూస్ ఛానల్స్ కానీ లేకపోతే ఈ టెక్నికల్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషనల్ ఛానల్స్ కానీ అలాంటి వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా అలాంటి మీటప్ పెట్టాను అనమాట. సో నా స్టూడియోలో ఇప్పుడు ఈ రూమ్లోనే కొంతమందిని పిలిచాను. నేను ఆల్రెడీ పోస్ట్ కూడా పెట్టాను కదా, మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు. 2 days బ్యాక్ పోస్ట్ పెట్టాను. దానికన్నా ముందు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారనమాట, OBS స్టూడియో ఎలా చేయాలి, లైవ్లో చూపించగలుగుతారా, ప్రాక్టికల్గా చూపించగలుగుతారని. లైవ్లో నన్ను పర్సనల్గా నన్ను అడుగుతూ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ అడుగుతూ ఉన్న వాళ్ళని, ప్లస్ ఈ పోస్ట్ ద్వారా ఇంకెవరైనా వస్తారేమో అని పోస్ట్ పెట్టి వాళ్ళని కలెక్ట్ చేసి వాళ్ళకి ఈ స్టూడియో టూర్ చూపించడం జరిగిందనమాట. నేను అక్కడ పెద్ద ఫొటోస్ అవి తీసుకోలేదు, ఎందుకంటే దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు అంటే లైక్ ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఎక్స్పర్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ డొమైన్స్లో కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ ఉన్నారు, లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, లేకపోతే న్యూస్ అండ్ పొలిటికల్
దాంట్లో చేసేవాళ్ళు ఉన్నారు, ఆ వీడియోస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చేసేవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ వాళ్ళందరి ప్రైవసీని కూడా నేను డిస్ట్రాయ్ చేయకూడదు కదా. వాళ్ళు నా దగ్గరికి వచ్చినట్టు ఇదిగో పెద్దవాళ్ళు వచ్చారు నా దగ్గరికి అని చెప్పి వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళ ప్రైవసీని ఇది చేయకూడదు కాబట్టి నేను వీడియోస్ అవేం చేయలేదు. అది జనరల్ మీటప్ అనుకోండి, అందరూ వచ్చినప్పుడు అయితే అందరు ఫోటోలు తీసుకోవచ్చు, అది బాగానే ఉంటుంది. లాస్ట్ టైం మనం తీసుకున్నాం కూడా, అది జనరల్ మీటప్ ప్లాన్ అనమాట. సో ఆ మీటప్ ఒకటి ప్లాన్ చేసి వాళ్ళని పిలిచాను. వాళ్ళకి ఈ స్టూడియో ఎలా సెటప్ చేసుకోవాలి, లేకపోతే ఈ ఓబిఎస్ ఎలా వర్క్ అవుతుంది, ఈ ఓబిఎస్లో ఈ ఫోన్ సెటప్ కానీ గూగుల్ మీట్ సెటప్ కానీ లేకపోతే ల్యాప్టాప్ సెటప్ కానీ కనెక్షన్స్ కానీ ఇవన్నీ చూపించాను అనమాట లైవ్లో. అండ్ ఇక్కడ లైటింగ్ టెక్నిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ ఎలా వాడాలి, ఇట్లా డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకున్నాము. ఇంకా గ్రోత్ టెక్నిక్స్, ఇంకా వేరియస్ డౌట్స్, వాళ్ళకున్న వేరియస్ డౌట్స్, కొత్తగా ఛానల్ సెటప్ చేయాలంటే ఏం చేయాలి, ఇట్లా వేరియస్ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకున్నాం అనమాట. సో ఇది నాకు ఫ్రూట్ఫుల్గా అనిపించింది. అంటే ఒక వాల్యూ ఎడిషన్. నాకు 30,000 సబ్స్క్రైబర్స్ నాకు వచ్చారంటే నేను రివర్స్లో కమ్యూనిటీకి ఏమి ఇస్తున్నాను, అందరికీ ఇవ్వలేదు. 30,000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్కి నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ కొంతమంది ఎవరైతే వచ్చారో వాళ్ళకి వాల్యూ దొరికింది అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా నేను కలెక్ట్ చేసుకుంటాను కదా, వాళ్ళకి వాల్యూ దొరికింది, ఇంకా బెటర్గా ప్లాన్ చేయొచ్చు. అట్లా వేరే నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ కొంత. 100% నేను పెట్టాను కాబట్టి బెస్ట్ అయిపోయింది అని కూడా నేను చెప్పట్లేదు, కానీ సో అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే ఇది సాటిస్ఫాక్షన్ ఇచ్చిందనమాట. నా 30,000 సబ్స్క్రైబర్స్కి దాన్ని ఏమంటారు, ఒక వర్డ్ ఉంటుంది అనమాట, దానికి ఒక రిటర్న్ గిఫ్ట్ లాంటిది అనుకోండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. సో వచ్చిన వాళ్ళకి ఇంతకుముందు గివ్ అవేలో కూడా సేమ్ ఇట్లా ట్రైపాడ్ సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా, ఇట్లాంటివి ప్లాన్ చేశాను. కాకపోతే ఇంతకుముందు మీటప్లో వచ్చిన వాళ్ళు, ఇంతకుముందు హైదరాబాద్లో పెట్టిన మీటప్ జరిగింది కదా అల్కాపురి టౌన్షిప్లో, సో సేమ్ అలా అక్కడ వచ్చిన వాళ్ళే సేమ్ అలాంటి వాళ్ళు ఇద్దరు రిపీట్ అయ్యారనమాట. సో వాళ్ళకి సేమ్ ఇది ఇస్తే బాగోదని చెప్పి నేను ఇయర్ ఫోన్స్ ఇచ్చాను అనమాట. కొంచెం సేమ్ బడ్జెట్లోనే ఇయర్ ఫోన్స్ ఇచ్చాను. సో ఇయర్ ఫోన్స్, ఇంకా ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్, 2 చాక్లెట్స్, ఒక పెన్ను, ఒక బుక్. ఇవి ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్తున్నప్పుడు దారిలో వాళ్ళకి ఏమైనా అవసరం అవుతుందేమో. లంచ్ టైంకి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు 12కి అట్లా స్టార్ట్ అయ్యారు. సో మధ్యలో ఏదో ఒక ఆకలి వేయచ్చు కదా, సింపుల్గా ఆకలి వేయచ్చు, అప్పుడు అదే హెల్ప్ అవుతుంది అనమాట. సో దానికోసం మాత్రమే నేను ఆ బిస్కెట్ అవి చాక్లెట్ అవి పెట్టడం జరిగింది, కానీ అదేదో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెట్టేసి బాగా లుక్ ఇవ్వాలని అని కాదు. ఆ ఒక చాక్లెట్కి 2 చాక్లెట్కి ఒక బిస్కెట్ ప్యాకెట్కి ఎంత అవుతుంది చెప్పండి, అది చాలా సింపులే. కాకపోతే అది వాళ్ళకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుంది, దారిలో హెల్ప్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇవ్వడం జరిగింది అనమాట. బుక్ పెన్ అంటే మనం రాసుకుంటూ ఉంటారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. అది నా ఎప్పుడు జనరల్గా ఉండేది అనమాట. పెన్ను బుక్ నేను ఎప్పుడు ఇస్తూ ఉంటాను. సో ఇంతకుముందు భీమవరంలో మీటప్ జరిగినప్పుడైనా, హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ మీటప్స్ మనం పెట్టుకున్నాం కదా, వాటిలో అయినా సరే పెన్ను బుక్ని గ్యారంటీ ఇస్తాను అనమాట. ఎందుకంటే నాకు అదొక సెంటిమెంట్ కాదు, కానీ పెన్ బుక్ ఇస్తే మంచిది, ఒక మంచి ఫీల్ వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో అది ఇవ్వటం అయితే జరిగింది. సో ఇది. అండ్ ఇయర్ ఫోన్స్ వచ్చేసి లేకపోవచ్చు, సో ఇట్లాంటి ఇయర్ ఫోన్స్ అనమాట. ఇయర్ ఫోన్స్ అండ్ ఈ ట్రైపాడ్, అంటే ఏది వాళ్ళకి కావాలనుకుంటే అది వాళ్ళు తీసుకున్నారనమాట. సో కొంతమంది రిజెక్ట్ కూడా చేస్తారు, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇద్దరు తీసుకోలేదు కూడా. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చినందుకు. 30,000 సబ్స్క్రైబర్స్, దానికి రిటర్న్లో వాళ్ళు వచ్చారన్న విషయం కూడా వాళ్ళకి తెలీదు. సో నేను అది వాళ్ళకి కూడా చెప్పలేదన్నమాట. 30,000 వచ్చారు కాబట్టి మిమ్మల్ని పిలుస్తున్నాను అన్నట్టు చెప్పలేదు, కానీ ఒక వాల్యూ ఎడిషన్, ఒక చిన్న మీటప్, ఎడ్యుకేషనల్ మీటప్ అనుకోండి సింపుల్గా. ఈ న్యూస్ ఛానల్స్ ప్లస్ పొలిటికల్ ఛానల్స్ ఆర్ ఎడ్యుకేషనల్ ఛానల్స్ వీటికి సంబంధించిన ఒక మీటప్ అనమాట. సో ఇది ఫ్రూట్ఫుల్గా అనిపించింది నాకు. ర్యాండమ్ ఏదో పిలిచి ఏదో యూట్యూబ్కి సంబంధించి మళ్ళీ చెప్పిందే చెప్పి అట్లా కాకుండా వాల్యూ యాడెడ్ మీటప్ లాంటిది అనుకోవచ్చు. సో అది నా 30,000 సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ అనుకోవచ్చు అనమాట మీరు. సో ఇప్పటికైతే ఇది ఈ జర్నీలో మీరు పార్ట్ అయినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీరు సబ్స్క్రైబ్ ఈరోజు చేసుకున్నా, నిన్న చేసుకున్నా, ఆల్రెడీ 2 years బ్యాక్ చేసుకున్నా, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక కామెంట్ చేయండి, ఏమనంటే ఈ ఛానల్ వల్ల మీకు ఏమన్నా హెల్ప్ అయిందా, ఇన్ ఎనీ పాసిబుల్ వే. ఏదో ఒక సెంటెన్స్ నచ్చిందనో, లేకపోతే ఈ ఎడిటింగ్ నేర్చుకున్నామనో, లేకపోతే థంబ్నెయిల్స్ నేర్చుకున్నామనో, ఏది మీకు హెల్ప్ అయింది అని మీరు కింద కామెంట్ చేయండి. సో నాకు అర్థమవుతుంది ఇది ఎంతమందికి రీచ్ అయింది, అట్లీస్ట్ రీచ్ అయిన వాళ్ళలో కొంతమందికైనా నా వీడియోస్ హెల్ప్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి నాకు అర్థమవుతుంది అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి, ఎలా హెల్ప్ అయింది ఈ ఛానల్ అనేది ఒక కామెంట్ పెట్టండి. అందరం కలిసి దీంట్లో గ్రో అవుదాము. సేమ్ రిపీట్ చేస్తున్నానని అందరం కలిసి గ్రో అవుదాము, నేర్చుకుందాం.
నేను మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాను, మీరు నా దగ్గర నుంచి కొంత నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. సో అందరం కలిసి ఈ ప్రాసెస్లో ముందుకెళ్దాం, అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మైల్ స్టోన్కి ఇంకా ఫాస్ట్గా మీరు రీచ్ అవ్వాలి, నేను రీచ్ అవ్వాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.